తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న కూడా వర్ష బీభత్సం కొనసాగింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకి కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షాకాలంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్టుగానే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ లో మళ్లీ వర్షం పడింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. శంషాబాద్ లోని హైదరాబాద్ బెంగళూరు హైవేకి వరద పోటెత్తింది. రోడ్డుపై నిలిచిన వరద నీటిని మోటార్లతో తోడేశారు సిబ్బంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మరోవైపు మియాపూర్, చందానగర్, మాధాపూర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, రాజేంద్రనగర్ లోనూ ఓ మోస్తారుగా వర్షం కురిసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోనూ వర్ష బీభత్సం కొనసాగింది. సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. సదాశివపేట దగ్గర రోడ్డుపై పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడ్డాయి. దీంతో చౌరస్తాలోని ట్రాఫిక్ కంట్రోల్ బూత్ గాలికి కొట్టుకుపోయింది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. చిట్యాల, రామన్నపేట, చోటుపల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం ప్రజలను ఇబ్బంది పెట్టింది. భారీ వర్షంతో హైదరాబాద్ విజయవాడ హైవే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మునుగోడులో భారీ వర్షం కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర కల్వర్ట్ తెగిపోయింది. దీంతో మునుగోడు, చండూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వర్షం కారణంగా చోటుపల్ మండలం స్వాములవారి లింగోటంలో ధాన్యం తడిసిపోయింది. జేసీబీ సాయంతో ధాన్యం దగ్గరకు నీరు రాకుండా రైతులు జాగ్రత్త పడ్డారు. ఇక హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ ప్రాంతాలను సిపి సజ్జనార్ పరిశీలించారు. మసబ్ ట్యాంక్, లక్డీ కపూల్, మెహదీపట్నంలో పర్యటించిన సజ్జనార్ హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖలతో సమీక్ష నిర్వహించారు. రానున్న 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పబ్లిక్ అంతా కూడా వచ్చే ఒక 3 మంత్స్ బాగా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ నుంచి అట్లానే వేరే IMD నుంచి కూడా అలర్ట్స్ ఇస్తుంటున్నారు. ప్లీజ్ అబ్జర్వర్ అలర్ట్స్. మనము జస్ట్ ఏదో రోజు మాదిరిగా అనుకోవద్దు. ఎందుకంటే ఏ రోజు మీకు అలర్ట్ వస్తుంది ఆ రోజు మీ ఒక ట్రావెల్ ప్లాన్ని ప్లాన్ చేసుకోండి. ప్లస్ అట్లానే బయట పోయినప్పుడు ఎస్పెషల్లీ 2 వీలర్స్ వాళ్ళు ప్లీజ్ హ్యావ్ యువర్ రెయిన్ కోట్ తీసుకెళ్ళండి. ఎందుకంటే చాలామంది మెట్రో పిల్లర్స్ కింద అక్కడ ఉండి లేదంటే ఫ్లైఓవర్స్ కింద ఉండి ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతున్నారు. అది కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మరోవైపు హైదరాబాద్ భారీ వర్షాలపై డీజీపీ సివి ఆనంద్ సమీక్ష నిర్వహించారు. మల్కంపేట చెరువు ప్రాంతాన్ని పరిశీలించి రోడ్లపై నీరు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారాయన. ఇక వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్ గా ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.